నిర్వహిస్తున్నారు. ఈ సమావేశానికి ప్రధాని నరేంద్ర మోదీ హాజరవుతారు. ఢిల్లీలోని భారత మండపంలో ఈ సమావేశానికి ఏర్పాట్లు చేశారు. ఈ మీటింగ్ తర్వాత బీజేపీ నేషనల్ కౌన్సిల్ సమావేశం ప్రారంభమవుతుంది. ఈ సమావేశాలు 2 రోజుల పాటు జరుగుతాయి. జాతీయ అధ్యక్షుని ఎన్నుకుని దాన్ని కౌన్సిల్ ఆమోదం తెలుపుతుంది. ఇక మరోసారి పార్టీ అధ్యక్షుడిగా మోదీని ఎన్నుకోనున్నట్లు తెలుస్తోంది. ఈ సమావేశాలకు రాష్ట్రాల నుంచి నాయకులు హాజరవుతారు. సుమారుగా 11,500 మంది బీజేపీ ప్రతినిధులు ఈ సమావేశాలకు హాజరవుతారు. ఈ సమావేశాల్లో బీజేపీ జాతీయ కార్యవర్గంతో పాటు అన్ని రాష్ట్రాల పార్టీ కార్యవర్గం సభ్యులు, కేంద్ర మంత్రులు, ఎంపీలు, మాజీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు, జిల్లా పరిషత్ చైర్మన్లు, డిప్యూటీ మేయర్లు, ఇతర ప్రజాప్రతినిధులు పాల్గొంటారు. ఈ సమావేశాల్లో బీజేపీ విధానాలు, దేశహితం, సాధించిన దేశ పురోగతి, దేశ సమగ్రాభివృద్ధి, ముందున్న సవాళ్లు, లక్ష్యాలపై విస్తృతంగా చర్చిస్తారు. ఇక ఈ అంశంపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి నాగార్జున అందిస్తారు. నాగార్జున, చెప్పండి, బీజేపీ జాతీయ పదాధికారుల సమావేశం జరగనుంది, వివరాలేంటి? థ్యాంక్ యూ జ్యోతి. ఈ రోజు ఢిల్లీలో బీజేపీ కీలక సమావేశం అయితే నిర్వహించనుంది. ఈ సమావేశాలు 2 రోజుల పాటు నిర్వహిస్తారు. దీనిలో బీజేపీ సంబంధించిన పదాధికారులు అందరూ కూడా పాల్గొంటారు. ఇప్పటికి దాదాపు 1,200 మంది ఈ సమావేశానికి హాజరవుతారని అంచనా అయితే ఉంది. ఈ సమావేశానికి సంబంధించి పూర్తిగా నాయకులు అందరూ, ఎవరైతే మోడీ, అమిత్ షా, అలానే జేపీ నడ్డా, ఇతర నాయకులు అందరూ కూడా ఈ సమావేశానికి హాజరవుతున్నారు. ఇప్పటికీ తెలంగాణకు సంబంధించి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, అలానే తెలంగాణలో ఉన్నటువంటి ముఖ్య నాయకులు కూడా ఇప్పటికే ఈ సమావేశానికి హాజరవడానికి బయలుదేరి ఢిల్లీ చేరుకున్నారు. మొత్తం మీద ఈ సమావేశంలో ప్రధానంగా రాజకీయ అంశాలను, అలానే రాబోయే ఎన్నికల్లో బీజేపీ ఎలాగైనా సరే 400 సీట్లతో బీజేపీ మళ్ళీ ఇంకోసారి అధికారాన్ని రావడానికి కూడా చర్చించే అవకాశం ఉంది. మొత్తం మీద రైట్, థ్యాంక్ యూ నాగార్జున.